నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూర్ కోర్టు. దీంతో కడప సెంట్రల్ జైలుకి కాసేపట్లో పోసానిని తరలించబోతున్నారు పోలీసులు. పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. 5 గంటల పాటు ఇరుపక్షాలు వాదనలు విన్నారు మ్యాజిస్ట్రేట్. వాదనల అనంతరం మార్చి 13 వరకు రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. పోసాని రిమాండ్ కి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పోసాని కృష్ణమురళికి మరి కొద్దిసేపటి క్రితం రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. దాదాపు 6 నుంచి 7 గంటల వరకు కూడా ఇరుపక్షాల వాదనలు విన్నారు. రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 2:30 వరకు, అలాగే మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా మేజిస్ట్రేట్ ఇరుపక్షాల వాదనలు అయితే విన్న పరిస్థితి చూసాము. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోసాని కృష్ణమురళికి సంబంధించి రిమాండ్ అయితే విధించారు. ఏదైతే తను గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చేసిన వ్యాఖ్యలకు కానీ, అలాగే గతంలో నంది అవార్డుల విషయంలో తను చేసిన వ్యాఖ్యలపై కానీ, ఈ రెండింటికి సంబంధించి రైల్వే కోడూరుకు సంబంధించిన జోగినేని మణి అనే ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు ఇతని పైన కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి మొన్న రాత్రి పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని నిన్న 11:30 గంటలకు రైల్వే కోడూరులోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అయితే పోలీసులు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాత్రి 9:30 వరకు కూడా సిడి ఫైల్ తయారు చేశారు. మొత్తం సిడి ఫైల్ తయారు చేసి రాత్రి 9:30 గంటలకు రైల్వే కోడూరులోని కోర్టులో పోసాని కృష్ణమురళిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపడడం జరిగింది. ఈ హాజరుపరిచిన తర్వాత దాదాపు 6 నుంచి 7 గంటల సమయం ఇరుపక్షాల వాదనలు విన్నారు. తర్వాత మరికొద్దిసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు మరోసారి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తెల్లవారుజామున కొద్దిసేపు క్రితం 5:30 గంటల సమయంలో పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునైతే వెలువరించింది. పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం రైల్వే కోడూరులోని ఓబులవారిపల్లి నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం అయితే కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళిని అక్కడి నుంచి తరలించిపోతా ఉన్నారు. ఓవరాల్ గా పోసాని కృష్ణమురళికి సంబంధించి 31 ఐడీలకు సంబంధించి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఈ అన్ని ఐడీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆ కేసులో పొందుపరచడం జరిగింది. ఏవైతే తాను వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా పోసాని కృష్ణమురళితో మొత్తం అంతా గతంలో జరిగిన మాటలు కానీ, తను మాట్లాడిన వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా వివరణ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం జరిగింది. 9:30కు రిమాండ్ రిపోర్ట్ లో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కూడా పోసానిని ఇవ్వాలంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అయితే 14 రోజుల రిమాండ్ అయితే ప్రస్తుతం కోర్టు విధించింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.